హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు రూపాంతరాలు. రచయిత మానస గారు. గత 5 సంవత్సరాలుగా నేను కొనుక్కుంటున్న మంచి మంచి చీరలు, చుడీదార్లన్నీ కొన్నాళ్లే వాడుకొని మన పని మనిషి లక్ష్మికి ఇస్తున్నానా? దానికి ఎంత టెక్కో! ఒక్కసారంటే ఒక్కసారి కూడా అవి మన ఇంటికి వేసుకురాదు చూసారా? మా ఆవిడ తరచూ తన అసంతృప్తిని నా దగ్గర వెళ్ళగక్కుతూ ఉంటుంది. నీ బట్టలు దాదాపు సరికొత్తగా ఉంటాయి కదా సుజాత. అలాంటివి ఆ అమ్మాయి ఏ పండగలకో పబ్బాలకో పొరుగుర్లు వెళ్ళినప్పుడో చుట్టాలింటికి వెళ్ళినప్పుడో వేసుకుంటూ ఉండవచ్చు. పని మనిషికి అంతంత ఖరీదైన బట్టలు ఇచ్చేసి నువ్వు డబ్బు దుబారా చేస్తున్నావని ఇరుగు పొరుగు వాళ్ళ నుంచి నీకు లేనిపోని కామెంట్లు వస్తాయని ఆ అమ్మాయి సంశయిస్తూ ఉండొచ్చు. ఏది ఏమైతేనేం నువ్వు సంతోషంగా ఇస్తున్నావు, ఆ అమ్మాయి మహదానందంగా తీసుకుంటుంది, అది చాలు మనకి అని సర్ది చెబుతుంటాను. అన్నీ మీరు చూసినట్టే చెబుతుంటారు రెడీమేడ్ సమాధానంగా అంటుంది సుజాత. ఆమె మాటలకు నవ్వి ఊరుకుంటాను. ఎందుకో మీలాగా అలా నవ్వటం నాకు చేత కావటం లేదు అంటుంది సుజాత. నువ్వు ట్రై చేయి, అదేం బ్రహ్మ విద్య కాదు అంటాను. ఇంక మాట్లాడుతూ సుజాత. పని మనిషి లక్ష్మి భర్త రాములు ఎక్కడో కార్లు రిపేర్ చేసే షెడ్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడని చెప్పింది సుజాత ఒకసారి. నా పాత ప్యాంట్లు షర్ట్లు కూడా లక్ష్మికి ఇచ్చేయి, వాళ్ళ ఆయన వేసుకుంటాడు అంటూ ఓ 3 జతల బట్టలు సుజాతకి ఇచ్చేటప్పుడు అలాగే అని వాటిని ఒక సంచిలో పెట్టి లక్ష్మికి ఇచ్చింది సుజాత. అలాగే ఆ తరువాత ఓ 2-3 సార్లు ఇచ్చాను. నేను ఇచ్చిన బట్టలు పాడైపోతాయనో, మీరు చెప్పినట్టు చుట్టుపక్కల వాళ్ళు చూసి ఏదైనా అనుకుంటారనో కానీ లక్ష్మి మన ఇంటికి అవి కట్టుకు రాదు. ఇన్నాళ్ళు మీరు ఇస్తున్న ప్యాంట్లు చొక్కాలు వాళ్ళ ఆయన వేసుకుంటున్నాడని మీరు అనుకుంటున్నారు, కానీ అతగాడిది వాచ్మ్యాన్ ఉద్యోగం కాబట్టి మీ దృష్టిలో పాతవైనా ఖరీదైన మీ బట్టలు లక్ష్మి మొగుడు వేసుకుంటున్నాడని కానీ నేను అనుకోను. ఒక విధంగా ఇద్దరం అపాత్రధానం అనవసర దానం చేస్తున్నాం అనిపిస్తుంది నాకు. రీసెర్చ్ చేసి చెప్పినట్టు చెప్పింది సుజాత. ఓ సాయంత్రం మేము టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు. నవ్వాను మళ్ళీ. ఎంత ప్రయత్నించినా మీలాగా నేను నవ్వలేను. అప్రయత్నంగా మీరు అలా ఎలా నవ్వగలరో నాకు అర్థం కాదు అంది సుజాత కొంచెం ఉక్రోషంగా. 4 రోజులు ఢిల్లీలో కాన్సరేషన్ ఉంటే వెళ్ళాను. అప్పుడే తిరిగొచ్చాను. ఆ తరువాత మా మాటల్లో నేను ముచ్చటపడి కొనుక్కున్న కనకాంబరం రంగు చీర, మ్యాచింగ్ బ్లౌజు లక్ష్మి కట్టుకోలేదు సరికదా. అదే చీర జాకెట్టు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే అమ్మాయి కట్టుకొని ఆఫీస్కి వెళ్ళటం నా కళ్ళారా చూశాను. చాలా కోపంగా అంది సుజాత. అవునా, ఒకవేళ నువ్వు పొరపాటు పడ్డావేమో సుజాత. అచ్చం అలాంటిదే ఆ అమ్మాయి కొనుక్కొని ఉండొచ్చు కదా సముదాయించబోయాను. ఒకవేళ 2000లా పొరపాటు పడ్డాం కాదు నాదా. ఆ చీర జాకెట్టు ఆ అమ్మాయి కొనుక్కున్నవే. ఆ అమ్మాయిని నిలదీసి అడిగాను. చాలా బాగుందమ్మా నీ చీర, మ్యాచింగ్ బ్లౌజు ఎక్కడ కొన్నావు అని. సరికొత్తవి కాదు మేడం, ఆర్థిక స్తోమత లేదు కాబట్టి సండే సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కొనుక్కున్నాను. అప్పుడప్పుడు ఇలాంటి మంచి వాటి కోసం వెతుక్కొని కొనుక్కుంటాను. మా అమ్మకి కొనిపెడుతుంటాను అంది కాస్త నొచ్చుకుంటూ బిడియం పడుతూ. నైస్, బాగుందమ్మా అన్నాను. ఏదో అనాలి కాబట్టి. మనసు పడి నేను కొనుక్కున్న చీర జాకెట్టు ఏదో అభిమానం కొద్దీ నీకిస్తే ఇలా సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్మేసుకున్నావా లక్ష్మి అని పళ్ళు కొరికాను ఆ క్షణంలో. ఇంతలో దెబ్బ మీద దెబ్బలేగా ఆ మరనాడు మా ఆఫీస్కి ఏదో ఫర్నిచర్ కొనటానికి ఆ షోరూమ్కి వెళితే అక్కడ కంప్యూటర్ ముందు కూర్చున్న ఆఫీస్ అసిస్టెంట్ మీరు లక్ష్మీ మొగుడు రాములకి ఇచ్చిన మీ కలర్ ప్లస్ చొక్కా, బ్లాక్ బెర్రీ ప్యాంటు వేసుకున్నట్టు అనిపించింది. యగాదిగా చూశాను. ఇక సభ్యత కూడా చూసుకోలేదు. చాలా బాగున్నాయి బాబు నీ షర్టు ప్యాంటు, ఎక్కడ కొన్నావు అన్నాను. సండే సెకండ్ హ్యాండ్ మార్కెట్లో మేడం అన్నాడు అతడు అతగాడి బాస్కి వినపడకుండా. లక్ష్మి రాములు దొందుకు దొందేనాదా. ఆ దెబ్బకి నాకు పట్టరాని కోపం వచ్చింది అంది సుజాత రెస్ట్లెస్గా. పోన్లే సుజాత, మనం వాడిన బట్టలు వాళ్ళకి ఇచ్చేసాం. ఇక తరువాత వాళ్ళు వేసుకుంటారు, లేకుంటే ఎవరికైనా ఇచ్చేసుకుంటారు, అమ్ముకుంటే అమ్ముకుంటారు. దట్స్ ఆల్. ఒకసారి ఇచ్చేసిన తరువాత ఇక వాటి గురించి ఆలోచించకూడదు. దానికోసం మనం మనసు పాడు చేసుకోవటం ఎందుకు? సుజాతను సముదాయించబోయాను. మీరింకేం చెప్పకండి,
నమ్మకస్తురాలు, పని బాగా చేస్తుంది, నాగాలు పెట్టదు, దొంగ బుద్ధి లేదు అనేవి చూసేగా నేను ముచ్చట పడింది. అలా ముచ్చట పడ్డాను కాబట్టే అభిమానంగా ఆదరంగా మన బట్టలన్నీ ఇచ్చాను. కానీ లక్ష్మి ఏం చేసింది చెప్పండి? ఇచ్చిన బట్టలన్నీ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్ముకుంది. అయినా ఈ క్షోభ నేను ఏరుకోరి తెచ్చుకున్నానులేండి అంటూ సుజాత నా మీద రుసరుసలాడుతూ బిసబిసా వంటింట్లోకి వెళ్ళిపోయింది. నేను ఊహించినట్టే జరిగింది. ఆ మరనాడు సుజాత లక్ష్మిని గుమ్మంలోనే నిలదీసి అడిగింది, ఏమే లక్ష్మి, నీకంత అభిమానంతో మంచి మంచి నా చీరలు చుడీదార్లు మీ ఆయన మీద జాలితో కొత్తవిలాంటి అయ్యగారి ప్యాంట్లు షర్ట్లు ఇస్తే అవి వేసుకోకుండా సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్మేసుకుంటున్నారు. అంతంత ఖరీదైనవి మీకు అసలు ఇవ్వడమే దండగా అని లెంపలేసుకోవాలే మేము అంది నిష్ఠూరంగా. అంత మాట అనకండి అమ్మా, మాకు పుట్టగతులుండవు. మీరిచ్చినవి చాలా చాలా గొప్ప బట్టలు, చాలా చాలా ఖరీదైన బట్టలు మేడం. మీరిచ్చిన చీరలు చూడీదార్లు నేనైతే ఓసారి మీదేసుకొని అద్దం ముందు చూసుకొని సంబరపడిపోతే మా ఆయన అయ్యగారి ప్యాంట్లు చొక్కాలు వేసి చూసుకొని మరీ మురిసిపోతారు. మళ్ళీ వెంటనే తీసేసి మడత పెట్టి ఆదివారం సెకండ్ హ్యాండ్ మార్కెట్కి తీసుకెళ్ళిపోతామమ్మా. మీరిచ్చిన ఆ ఖరీదైన చీర ఒకటి అక్కడ షాపు వాడికి ఇస్తే చాలమ్మా. దాని బదులు వాడు మాకు మేము రోజు వాడుకునే 4-5 చీరలు ఇస్తాడమ్మా. మా ఇంట్లో నేను, మా అత్తగారు, మా అమ్మ, ఆడపడుచు అందరం ఆ చీరలే ఆనందంగా కట్టుకుంటాం. మీరిచ్చిన ఒక్క చుడీదార్ ఇస్తే మా పాపకి 4-5 డ్రెస్సులు వచ్చేస్తాయమ్మా. అయ్యగారి మంచి షర్టు ప్యాంటు ఆ షాపు వాడికి ఇచ్చేస్తే మా ఇద్దరు మగపిల్లలకి 2-3 జతలు చొక్కాలు నిక్కర్లు వచ్చేస్తాయి మేడం. అయ్యగారిది మరో జత బట్టలిస్తే మా కుటుంబం మొత్తానికి దుప్పట్లు వస్తాయమ్మా. అలా మీరు మా ఇద్దరికి ఇచ్చిన బట్టలన్నీ మా కుటుంబం మొత్తానికి అన్ని విధాలా ఉపయోగపడేలా మార్చుకుంటున్నామమ్మా. సంతోషంగా పండగలు జరుపుకుంటున్నామమ్మా. కళ్ళల్లో నీళ్లతో ఎనలేని తృప్తితో మనసంతా నిండిన కృతజ్ఞతతో చెబుతుంది లక్ష్మి. సుజాత ఏం మాట్లాడలేదు, మౌనంగా వింటుంది. ఆ రోజు రాత్రి సుజాతకి చెప్పాను, నిజానికి మాది లక్ష్మి వాళ్ళకన్నా పేద కుటుంబం సుజాత. మా నాన్న ఒక లాయర్ గారింట్లో డ్రైవర్గా పనిచేసేవారు. ఇంట్లో అమ్మ నాన్న మేము ముగ్గురం అన్నదమ్ములం. మావన్నీ వీధిబడి చదువులే. ఆ తరువాత ఎలిమెంటరీ స్కూలు, హై స్కూలు. నేను మా ఊళ్ళో 5-6 పేటల్లో ఫ్రెండ్స్తో ఖాళీ సిగరెట్ పెట్టెలతో డబ్బుల్లాగా బచ్చాలాట ఆడేవాణ్ణి. పొగ త్రాగరాదు, పొగ తాగితే క్యాన్సర్ వస్తుంది, సినిమా హాళ్ళల్లో, రైళ్లల్లో, బస్సుల్లో, బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగితే జరిమానా, జైలు శిక్ష అని బోర్డులుండేవి కాదు ఆ రోజుల్లో. మీ ఆనందానికి ఆహ్లాదానికి కాల్చండి మా సిగరెట్లు, గట్టిగా దమ్ము పీల్చి తరించండి అనే ప్రకటనలే ఉండేవి. వెదురు కర్రకు మీద నిలబడే పొడుగు మనుషులు విన్యాసాలు ఆ ప్రకటనలకు అదనపు ఆకర్షణలు. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఖాళీ సిగరెట్ పెట్లుండేవి. కొంచెం నిక్కర కట్టుకోగలిగిన రోడ్డు మీదకొచ్చే మాలాంటి పేద పిల్లలు ఆట కాలక్షేపం అంతా ఖాళీ సిగరెట్ పెట్టెలు ఏరుకోవటమే. దాదాపు అన్ని సిగరెట్ పెట్టెలు ఒకే సైజులో ఉన్నా అన్నీ ఒకేలాంటి ఖాళీ చెత్త కాగితాలే అయినా వాటి విలువ అందులో అమ్మిన సిగరెట్ విలువను బట్టి ఉండేది. మా బచ్చాలాటలో మినార్ అనే అతి చౌక సిగరెట్ ప్యాకెట్టు ఖాళీ ప్యాకెట్ విలువ మా ఆటల్లో ₹1 ఉండేది. అతి ఖరీదైన ఫ్లేక్ అనే సిగరెట్ ఖాళీ పెట్టె విలువ ₹100. అంటే ఒక ఫ్లేక్ సిగరెట్ ఖాళీ పెట్టిస్తే అవతల వాడు 100 మినార్ ఖాళీ సిగరెట్ పెట్టెలు ఇస్తాడు. ఇది మారకపు విలువ, జనరల్గా ఉండే డీల్. ఏ విలువ సిగరెట్ పెట్టెలైనా అవి ఒక బొత్తిలా ఉంటే మా చేతుల్లో ఉండేవి. లేకపోతే చొక్కా నిక్కర్లు జోబిల్లో ఉండేవి. నిద్రపోతున్నా అవి ఒంటి మీదే ఉండేవి. అవే మాలాంటి వాళ్ళకి ఆ రోజుల్లో గొప్ప ఆస్తులు. నాన్న బాసు ఫ్లేక్ సిగరెట్ ప్యాకెట్లు రోజుకి 2 తాగుతాడు. వాటి విలువ బచ్చాలాటలో 200. వాళ్ళ పని మనిషి ఊడ్చి పారేసేలోపు నేను వెళ్ళి బాస్ గారికి రోజు దండం పెట్టేవాణ్ణి. దండం పెట్టడం అంటే 5 నిమిషాలు ఆయన కాళ్ళు పిసకడమే. వచ్చేవరా రాజా, తీసుకో నీ రోజువారీ మామూలు అంటూ ఓ పావలా, 2 ఖాళీ ఫ్లేక్ సిగరెట్ పెట్టెలు, వాటితో పాటు వాళ్ళ నాన్న కాల్చే 000 అనే విదేశీ ఖాళీ సిగరెట్ ప్యాకెట్టు ఇచ్చేవాడు. దాని విలువ బచ్చా భాషలో 1000. అంటే పొద్దున్నే నాన్న బాస్ ఇంటికి వెళితే నాకు బచ్చా భాషలో 1200 విలువ చేసే 3 ఖాళీ సిగరెట్ ప్యాకెట్లు ఒక పావలా దొరికేవి. ఆ 3 ఖాళీ సిగరెట్ పెట్టెలన్నీ నేను భద్రంగా జేబులో పెట్టుకుని దాచుకునేవాణ్ణి. స్కూలుకు పోయి పాఠాలు చదువుకొని
సాయంత్రం బచ్చాలాటకి వచ్చేవాణ్ణి. ఆ టైంకి సంచులతో మినార్ ఖాళీ పెట్టెలతో దిగిపోయేవారు ఫ్రెండ్సు. ముందు నా జేబులో ఉన్న 3 ఖరీదైన ఖాళీ పెట్టెల్ని 1200 ఖాళీ మినార్ సిగరెట్ పెట్టెలుగా మార్చేవాణ్ణి. 10-12 మినార్ పెట్టెలతో కాసేపు బచ్చాలాట ఆడినట్టు ఆడి గెలిచినా ఓడినా మళ్ళీ సుమారు 1200 మినార్ ప్యాకెట్లతో ఇంటికి వెళ్ళిపోయేవాణ్ణి. పావలా జాగ్రత్తగా హుండీలో దాచుకునేవాణ్ణి. స్కూల్ హోంవర్కు, రాత్రి భోజనం పూర్తయిన తరువాత ఓ కత్తెర పుచ్చుకొని 1200 ఖాళీ మినార్ సిగరెట్ బద్దలుగా కత్తిరించి పెద్ద బుట్టలలో దాచేవాణ్ణి. అలా వారం మొత్తం జమ చేసి శని ఆదివారాల్లో ఆ సిగరెట్ పెట్టి కాగితపు బద్దలతో చిన్న చిన్న బుట్టలు, కుక్క బొమ్మలు, పిల్లి బొమ్మలు, బంతులు, సైకిళ్ళుగా రకరకాలుగా అల్లేవాణ్ణి. వాటిని సంతలో అమ్మగా వచ్చిన డబ్బుకి హుండీలో దాచుకున్న పావలాన్ని కలిపి నాకు, మా తమ్ముళ్ళకి పుస్తకాలు, పెన్సిళ్ళు, ఒక్కోసారి బన్నీళ్ళు, చొక్కాలు, అమ్మా నాన్నలకి పాత తువ్వాళ్ళు, పంచెలు, చీరలు కొనేవాణ్ణి. అమ్మా నాన్నల రెక్కల కష్టం, దేవుళ్ళలా పాఠాలు చెప్పిన మా మాస్టర్ల చలవ కలగలిసి మేం 3 అన్నదమ్ములం శ్రద్ధగా చదువుకొని జీవితాల్లో బాగానే సెటిల్ అయ్యాం. పెద్దవాళ్ళైపోయిన అమ్మా నాన్నలు కాలం చేశారు. సుజాతతో ఆ విషయాలన్నీ చెబుతున్నప్పుడు నాకు తెలియలేదు నా కళ్ళు చెమరుస్తున్నాయని. ఛ, రాజా బాధపడుతున్నావా అంది సుజాత నొచ్చుకుంటూ. బాధ కాదు సుజాత, ఆనందం. పొద్దున్న నువ్వు లక్ష్మిని మేమిచ్చిన బట్టలు అమ్ముకుంటున్నావా అని నిలదీస్తే, లేదు మేడం, ఖరీదైన వాటిని మార్చుకొని మా ఇంటిల్లిపాదికి పనికొచ్చే సాధారణ బట్టలని ఆనందంగా కొనుక్కుంటున్నాం అంటుంటే నాకు నా చిన్ననాటి ఖాళీ సిగరెట్ పెట్టెలు, బచ్చాలాటలో 3 ఖరీదైన సిగరెట్ పెట్టెలని నేను 1200 సాధారణ ఖాళీ పెట్టెలుగా మార్చుకున్న వైనం, అవి రూపాంతరం చెంది రకరకాల బొమ్మలుగా అమ్ముడైపోయి మా కుటుంబం మొత్తానికి అవసరమైన వస్తువులుగా మారటం మళ్ళీ గుర్తొచ్చిందంతే అన్నాను కళ్ళొత్తుకుంటూ. వెక్కి వెక్కి ఏడ్చి కళ్ళల్లో నీళ్లతో నిండుగా నవ్వింది సుజాత.